ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ, వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్. వ్యక్తిగత వివరాలు. పూర్తి పేరు డాక్టర్ నిమ్మల రామానాయుడు. పుట్టిన తేదీ 6 మే 1969. పుట్టిన ఊరు నిమ్మల గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. తండ్రి పేరు ధర్మారావు, స్వర్గస్థులు. భార్య పేరు ఎన్. సూర్యకుమారి. వృత్తి వ్యవసాయం మరియు ఆక్వాకల్చర్, చేపల, రొయ్యల పెంపకం. విద్యాభ్యాసం ఎడ్యుకేషన్. రామానాయుడు గారు ఉన్నత విద్యావంతుడైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఆయన క్రింది డిగ్రీలను పూర్తి చేశారు. ఎంఏ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ 1992. ఎంఫిల్, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ 1995. పీహెచ్డీ, డాక్టరేట్ ఇన్ జాగ్రఫీ 2005. భౌగోళిక శాస్త్రం, జియోగ్రఫీ లో ఆయన చేసిన పరిశోధనలు ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న జలవనరుల శాఖకు సాంకేతికంగా ఎంతో ఉపయోగపడుతున్నాయి. రాజకీయ ప్రస్థానం, పొలిటికల్ కెరీర్. నిమ్మల రామానాయుడు గారు 2000 దశకం ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. క్షేత్రస్థాయి నుండి నాయకుడిగా ఎదిగారు. మున్సిపల్ మేయర్ 2006 నుండి 2009, పాలకొల్లు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్గా గెలిచి, ఆ తర్వాత పాలకొల్లు మున్సిపాలిటీ చైర్మన్, మేయర్గా బాధ్యతలు నిర్వర్తించారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి కృషి చేశారు. పార్టీ పదవులు. 2020లో తెలుగుదేశం పార్టీ, టీడీపీ, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యారు. శాసనసభ్యుడిగా, ఎమ్మెల్యే, వరుస విజయాలు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం. 2019 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ హవా ఉన్నప్పటికీ, పాలకొల్లులో టీడీపీ తరపున భారీ ఆధిక్యంతో గెలిచారు. 2024 కూటమి తరపున పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ప్రస్తుత మంత్రి పదవి, కేబినెట్ మినిస్టర్ 2024 నుండి. 2024 జూన్ 12న నారా చంద్రబాబు నాయుడు గారి 4వ కేబినెట్లో నిమ్మల రామానాయుడు గారు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి అత్యంత కీలకమైన జలవనరుల అభివృద్ధి శాఖ, వాటర్ రిసోర్సెస్ కేటాయించబడింది. ముఖ్య లక్ష్యాలు: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. గోదావరి బేసిన్ కాలువల ఆధునీకరణ, రాయలసీమ ప్రాజెక్టులకు నీరందించడం, తుంగభద్ర రిజర్వాయర్ గేట్ల పునరుద్ధరణ వంటి పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకతలు మరియు గుర్తింపు: ప్రజానాయకుడు, నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వినూత్న నిరసనలు మరియు ప్రజా పోరాటాల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. 2019 నుండి 2024 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోనూ, బయటా ప్రజా సమస్యలపై బలంగా గొంతు వినిపించారు. ఆదర్శ రైతు, ఆయన కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగి ఉన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ స్వయంగా సాగు చేస్తుంటారు.